వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరతులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన జిల్లా పరిషత్ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా మంత్రులతో ఆయన సమావేశమై ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కావాల్సిన నిధులపై ఆయన మంత్రులకు వివరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంజూరు చేసిన గుండ్రవెల ప్రాజెక్టు, ఆర్టీఎస్ కుడికాలువ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే గాజులు దున్నే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పుడే ఈ సమస్య గురించి చాలా మంది మాట్లాడారు, ఎంపీలు, శాసనసభ్యులు కూడా. మా ఎస్సీ గారు డేటా మొత్తం వారు చదివించడంలో దాంట్లో చెప్పడం జరిగింది ఏంటంటే, సోర్స్ కలెక్టర్ గారు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సోర్స్ ఉందా లేదా, ఎల్ఎల్సి నుంచి మీకు రావాల్సినటువంటి సీక్రెట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, జీడీపీ నుంచి సప్లిమెంటేషన్ ఎన్ని ఉన్నాయి, మరి బోర్వెల్ మీద ఎన్ని ఉన్నాయని చెప్పడం. ఇప్పుడు వాటర్ ఉంది అన్నప్పుడు ఇక్కడ చూస్తే మీరు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో కర్నూలులో ఇక్కడ చూస్తే మీకు నదులన్నీ మా కళ్ళ ముందే ఉంటాయి. కర్నూలులో తాగడానికి మాత్రం పశ్చిమ ప్రాంతంలో నీళ్లుండవు. ఏం మిగిలిందో డివిజన్ అయిన తర్వాత నంద్యాల పార్లమెంట్ కి కర్నూలు పార్లమెంట్ కి అంటే మాకు కొండారెడ్డి బురుజు, గాల్దిన రిజర్వాయర్, మంత్రాలయం ఈ ప్రాంతంలో. ఇప్పుడు నీళ్లు చూస్తే మీరు జీడీపీ రిజర్వాయర్ నుంచి హంద్రీ నుంచి 3.5 TMs అలొకేషన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఏదైతే పట్టిసీమ నీళ్లు ఆ రోజు వేస్ట్ అని మాట్లాడిన వాళ్ళు, ఆ నీళ్లను ఈ రోజు మన శ్రీశైలంలో బ్యాక్ వాటర్ పెట్టుకొని మన డ్రింకింగ్ వాటర్ కి ఇరిగేషన్ తెస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆర్డబ్ల్యూఎస్ మీరు చెప్పిన దాంట్లో డేటాలో చూస్తే మీరు ఈ ప్రాంతంలో మొత్తం వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు మనం కన్వర్జెన్స్ మీటింగ్ ఇరిగేషన్ తో ఈ 5 సంవత్సరాలు చేసి ఎన్ని నీళ్లు వచ్చాయి, ఎన్ని నీళ్లు డ్రై అయ్యాయి, ఎన్ని నీళ్లు ఎస్ఎస్ ట్యాంక్ లో నింపినామనే డేటా ఉందా? ఈ రోజు ఈ క్షణానికి వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఎస్ ట్యాంక్స్ లో ఎల్ఎల్సి ద్వారా కానీ జీడీపీ ద్వారా కానీ డేటా ఉందా? ఇప్పుడు నీళ్లు తాగుతున్నారా లేదా అనేది మేమందరం గ్రౌండ్ స్థాయి, క్షేత్రస్థాయిలో మేము తిరిగినటువంటి ఎమ్మెల్యేలను కానీ రివ్యూ చేసినప్పుడు అన్ని మేము చెప్తున్నాం. కానీ అసలు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన దాంట్లో ఏదైతే గతంలో ప్రభుత్వం, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు చూస్తే దాదాపుగా గుండ్రేవలని రివర్స్ టెండరింగ్ అని ఇరిగేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్న దాన్ని ఒక ఆర్టీఎస్ ని నాశనం చేసింది, వేదావతిని ముంచేసింది. ఇక్కడ ఉన్నటువంటి 6 శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ప్రాంతానికి ఈరోజు నీళ్లు లేవంటే ఆ సోర్స్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ రానందుకు. ఆర్డబ్ల్యూఎస్ లో ఎంపీ గారు చెప్పిన మాట వాస్తవం. జేజేఎల్ ఏదైతే జేజేఎల్ మిషన్ ఉందో దాంట్లో 2 కాంపోనెంట్స్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది, తర్వాత మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ 40,000 లీటర్స్ కెపాసిటీ. ఎక్కడైనా ఇంతవరకు మీరు పూర్తి చేశారా? జేజేఎం కింద పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా గోనెగండ్లో ఉంది. మాకు గోనెగండ్ హెడ్ క్వార్టర్ దాదాపు మేజర్ పంచాయతీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో. మీరు అక్కడ ఏ లెవెల్లో ఉంది అది వర్క్? కున్నూరు, అగ్రహారం, వీరంపల్లి గ్రామాలు ఉన్నాయి, ఒక చుక్క నీళ్లు లేవు. మరి ఇక్కడ జీడీపీ నుంచి రిజర్వాయర్ ఏమో మా దగ్గర ఉంటుంది, నీళ్లు మాత్రం మాకు తాగడానికి ఉండవు. మన ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ కోఆర్డినేషన్ మీరు చేశారా ఎప్పుడైనా? దానికి సంబంధించిన అది మా కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరు ఆ డేటా ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఊరికే చదవడం కాదు, ఏ స్కీము ఏ దాని కింద వస్తుందని అందరికీ తెలిసింది. నీళ్లు ఉన్నాయా లేదా, నీళ్లు దాగుతున్నాయా లేదా చెప్పండి. జీడీపీ అయితే